ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా ఘనంగా ముగిసింది. అయితే కుంభమేళా నిర్వహణపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గట్టిగా సమాధానమిచ్చారు. కుంభమేళా వల్ల చాలామంది ఆర్థికంగా లాభపడ్డారని ఆయన తెలిపారు. పడవలు నడిపే కుటుంబాలకు పెద్దగా ఎలాంటి ఆదాయం రాలేదని సమాజ్వాదీ పార్టీ చేసిన విమర్శలకు సీఎం చెక్ పెట్టారు. రాష్ట్ర బడ్జెట్పై చర్చ సందర్భంగా శాసనసభలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ అంశంపై స్పందించారు. కుంభమేళాలో ఒక కుటుంబం 130 పడవలు నడిపింది. ఏకంగా దాదాపు 30 కోట్లు ఆర్జించిందని ఆయన తెలిపారు. కనీ విని ఎరుగని రీతిలో భారీ ఏర్పాట్లతో 45 రోజుల పాటు జరిగిన సనాతన ఆధ్యాత్మిక వైభవం మహాకుంభమేళా. ప్రయాగరాజ్లో ఒక కుటుంబం విజయగాథ ఇది అని, ఆ కుటుంబానికి 130 పడవలు ఉన్నాయని, 45 రోజుల కుంభమేళాలో ఈ కుటుంబం ఏకంగా 30 కోట్ల లాభాలను ఆర్జించిందని, అంటే ఒక్కొక్క పడవకు 23 లక్షల లాభం తెచ్చిందని, రోజుల లెక్కను చూస్తే ఒక్కో పడవ రోజుకు 50,000 నుంచి 52,000 ఆదాయం సంపాదించిందని ఆయన వివరించారు. మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు ప్రయాగ్రాజ్ చేరుకుని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారని సీఎం తెలిపారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా కుంభమేళా విజయవంతంగా నిర్వహించామని యోగి కుంభమేళా వివరాలను వెల్లడిస్తూ, కేవలం ఒక తొక్కిసలాట ఘటన తప్ప 45 రోజుల్లో ఏకంగా 66 కోట్ల మంది భక్తులు సంతోషంగా కుంభమేళాకు వచ్చి స్నానాలు చేసి వెళ్లారు. ఒక్క నేరం జరగలేదు. కిడ్నాప్, దోపిడీ, మహిళలపై వేధింపులు, హత్యల లాంటి ఘటన కూడా ఒక్కటి జరగలేదని అన్నారు. వేల కోట్లలో ఖర్చు చేస్తే లక్షల కోట్లలో ఆదాయం వచ్చిందని ముఖ్యమంత్రి యోగి వెల్లడించారు. కుంభమేళా కోసం చేసిన ఏర్పాట్లు, భద్రత తదితరాలకు మొత్తం ఖర్చు 7,500 కోట్లయింది. 200కు పైగా రోడ్లను వెడల్పు చేశాం, 14 ఫ్లైఓవర్లు కట్టాం, 9 అండర్ పాస్లను నిర్మించాం, 12 కారిడార్లను సిద్ధం చేశాం. దీంతో పలు రంగాల్లో మొత్తం 3 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా జరిగింది. ఈ మహాకుంభమేళా సందర్భంగా హోటల్ రంగంలో 40,000 కోట్ల వ్యాపారం జరిగింది. ఆహారం, నిత్యావసరాల విభాగంలో 33,000 కోట్ల వ్యాపారం జరిగింది. రవాణా రంగంలో 1.5 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. 660 కోట్లు విరాళాలుగా వచ్చాయి. జాతీయ రహదారుల వెంట టోల్ ట్యాక్స్ రూపంలో 300 కోట్లు వచ్చాయి. ఇతర రెవెన్యూ మార్గాల్లో 66,000 కోట్ల వ్యాపారం జరిగింది. ఈ ఏడాది దేశ స్థూల జాతీయోత్పత్తికి కుంభమేళా కూడా తన వంతు వాటాను అందించిందని యోగి తెలిపారు. ఈ ఏడాది జీడీపీ 6.5% వృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుందని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.